సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. కొన్ని చోట్ల ఎట్ట తిరుగుతుందట రోడ్డు కూడా, అంటే సరిగ్గా పూర్తి కాకుండా ఓ చోట ఇచ్చి ఓ చోట ఇవ్వక వల్ల. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది రెండు కాన్సెప్ట్లు. పరిహారం ఇచ్చేయండి, లేదా మాకు ఎక్కడిస్తారో ముందు చూపించండి. మీకు ఇందులో నాకు బాగా గుర్తు చేయాల్సింది, అరవింద్ కుమారో ప్రవీణ్ ప్రకాష్ గుర్తులేదు కానీ విజయవాడ కమిషనర్గా ఉన్న టైంలో కమ్యూనిస్టులు మేయరు, కమ్యూనిస్టులు పరిపాలనలో ఉన్నారనమాట. విజయవాడలో ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా, ఈ బస్ స్టాండ్ ఏరియా ఒకప్పుడు భాస్కరరావు డిపో అంటారు అనమాట. అక్కడంతా చెత్త డంపింగ్ చేసేవాళ్ళు ఇదివరకు. అక్కడ ఈ చెత్త ఏరుకునేటటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆ పని చేసుకుంటుండేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని బస్ స్టాండ్గా మార్చాలనుకున్నప్పుడు వాళ్ళకి పరిహారం ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది, వాళ్ళకి ఇల్లు కట్టించేవాళ్ళని. ఎన్టీ రామారావు ప్రభుత్వం ఇవ్వమంది. అట్లా ప్రారంభించినటువంటి ఇళ్ళు కొత్తదిచ్చి వాళ్ళని అక్కడికి తరలించే కార్యక్రమం 10 కుటుంబాలతో ప్రారంభమయ్యి 2.5 లక్షల కుటుంబాలు. ఇవాళ మీరు సింగినగర్లో ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ తర్వాత దిగిన ఇళ్ళన్నీ ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చినాయి, ఇప్పుడు వేరే రూపంలో కనబడుతుంది. ఒకప్పుడు అవన్నీ ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు. మొదట్లో 120 గజాలు ఇచ్చారు, తర్వాత 60-60 గజాలు ఇళ్ళు ఇచ్చారు. ఆ ఇళ్ళన్నీ కూడా ఎలా ఇచ్చారో తెలుసా? ఇప్పుడు మీరు విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు రామవరపాడు వైపు వెళ్తారు కదా, బెంచ్ సర్కిల్ వైపు, మీరు ఇప్పుడు హైవే కనబడుతుంది కదా పెద్దదిగా, ఆ హైవే ఒకప్పుడు చిన్నది. ఇప్పుడున్న వన్స్ అంటే రెండు మధ్యలో డివైడర్ పెట్టి ఉంది కదా, ఒక సైడ్ ఎంత ఉందో అంతే ఉంది ఒకప్పుడు. నేను ప్రత్యక్షంగా